ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రభావం మీపై ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4వ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు వృశ్చిక రాశి వారికి అమోఘమైన యోగాలను ఇవ్వబోతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ శుక్రుడు మీకు యోగకారకుడు కాబట్టి దాదాపుగా ఒక నెల కాలం పాటు మీకు మంచి శుభాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం మీకు గురుడు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు. అయితే శుక్రుడి యొక్క శుభ సంచారం కారణంగా వచ్చే సంవత్సరం జనవరి 29వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా హుషారుగా ఉత్సాహంగా ధైర్యంగా చేస్తారు. మంచి ఉత్సాహాన్ని హ్యాపీనెస్ని కనబరుస్తారు. ఇంకా చెప్పాలంటే ఎంతటి పెద్ద పనైనా సరే చేయడానికి సిద్ధపడతారు. ఒకవేళ జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదు, నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా అని ధైర్యంగా చేస్తారు. దీనికి తోడు కాలం కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్న కారణం చేత కొత్త వస్త్రాలను కొంటారు, కొత్త ఆభరణాలను కొంటారు, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు, ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటారు, విందు మరియు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖంలో ఉన్న కాంతి బాగా పెరుగుతుంది. అందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తారు. లౌక్యం కలిగి ఉంటారు. మీ మాటకు గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక ఈ వారం యొక్క ఫలితాలను చూస్తే ఇక్కడ కూడా మీకు పెద్దవైన ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. కాలమంతా అలా అలా గడిచిపోతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు శుక్రుడి కారణంగా బ్రహ్మాండమైన యోగాలను పొందబోతున్నారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆదివారం, గురువారం మరియు శుక్రవారాలు చక్కగా కలిసి వస్తాయి. అప్పుడప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:50 నుండి 9:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. అలాగే ఆర్ఘ్య ప్రదానం చేయాలి. తరువాత విష్ణు ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామివారి ఆలయం కానీ, రామాలయం కానీ దర్శనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత పనులు ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు మాస శివరాత్రి వచ్చింది కాబట్టి శ్రద్ధ భక్తులతోటి ఉమామహేశ్వరులను పూజించండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈరోజు విప్ర నారాయణులను పూజించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.